children, everyone open your environmental studies textbook. Okay, open this. And yesterday we have completed our first lesson. Okay, now what we have to start? The second lesson. Our second lesson is our sense organs. Lesson 2 is our sense organs. So very important lesson, children. You have to know about our sense organs without fail. Okay. Now Nikhil's grandfather. Everyone open your textbook page number 13. In page number 13 we have our sense organs lesson. Okay. Nikhil's grandfather used spectacles with thick glass which makes his eyes seem very big. He told Nikhil that he has worn these glasses ever since he was a small boy. He also advises Nikhil to have nutritious food so that his eyes remain healthy. So who is he, children? Nikhil's grandfather. He is having big specs. See here. See, when we see from this side, his eyes will be big, very big. Okay, this much అనమాట. అంటే పెద్ద కళ్ళు కింద కనిపిస్తాయి స్పెట్స్ పెట్టుకోవడం వల్ల. సో అలా ఎందుకు అయింది? He is telling, right from my childhood I am wearing this spectacles. He is telling to Nikhil, you have to take the nutritious food. మంచి బలమైన ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అని ఎవరు చెప్తున్నారు? గ్రాండ్ ఫాదర్ నిఖిల్కి చెప్తున్నారు అనమాట. ఓకే, సో హీ ఆల్సో అడ్వైజెస్ నిఖిల్ టు హ్యావ్ న్యూట్రిషియస్ ఫుడ్ సో దాట్ హిజ్ ఐస్ రిమైన్ హెల్దీ. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఐస్ బాగా హెల్దీగా ఉంటాయి అనేసి ఆయన చెప్తున్నారు. ఓకే, ఆర్ దేర్ పీపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ డు నాట్ సీ ఆర్ హియర్ వెరీ వెల్? మీ ఇంట్లో ఎవరైనా సరిగా చూడలేని వాళ్ళు కానీ వినలేని వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. ఉంటే if there is no one, there is no problem. If there, just you have to mention here their name. ఇక్కడ ఒకసారి వాళ్ళ నేమ్ మెన్షన్ చేసి రిలేషన్, మీ గ్రాండ్ ఫాదరా, గ్రాండ్ మదరా, కజినా, you have to mention there. And how old are they? How old are they means what, children? Their age. You have to mention their age here. Do any of your friends have similar problem? ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లం ఉందా? ఉంటే if yes, if they don't have any problem, write no. If yes means mention their name. Okay, our sense organs. So what are our sense organs? Our eyes, ears, nose, tongue and skin. All these are the 5 sense organs. How many sense organs, children? 5. What are they? Eyes, ears, nose, tongue and skin finally. So all these are the 5 sense organs. See, if everything is good means we are very healthy anamata. ఇవన్నీ బాగున్నాయి అనుకోండి మనం చాలా హెల్తీగా ఉన్నట్టే. ఓకే, బికాజ్ ఐస్ ఉంటేనే మనం చూడగలం, నోస్ ఉంటే స్మెల్ చేయగలం, ఇయర్స్ ఉంటే వినగలం, టంగ్ ఉంటే we can taste, skin unte we can feel. Okay, so all these are the 5 sense organs which are very important. Okay, so our eyes, ears, nose, tongue and skin are our 5 sense organs. They help us see pictures, hear sounds, smell things, taste food and feel things. ఫీల్ ఎలా తెలుస్తుంది మనకి? ఒక కూల్ బ్రీజ్ వచ్చినా, వేడి నీళ్ళు పడినా, లేకపోతే ఎవరైనా ఇలాగ అన్నా, సో అది మనం తెలియాలి అంటే ఏంటి? అది ఫీల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్కిన్ నుంచే కదా వస్తుంది. ఒక వేడి వాటర్ కంటితో చూస్తే మనకు తెలుస్తుందా? నో, ఇఫ్ ఇట్ టచ్ అంటే దట్ ఫీల్ అనమాట. హౌ విల్ గెట్ ద ఫీల్? బై టచింగ్ ద స్కిన్. ఓకే, దీస్ నౌ అబౌట్ ద ఐస్. ఇప్పుడు ఐస్ గురించి. అవర్ ఐస్ హెల్ప్స్ us ఆల్ ద థింగ్స్ టు సీ అరౌండ్ us. మన కళ్ళు ఏం చేస్తానన్నా మన చుట్టుపక్కల ఉండే వాటిలన్నిటిని ఇలాగ చూడడానికి. సపోజ్ ఇప్పుడు నేను మీకు వీడియో సెండ్ చేస్తున్నాం అనుకోండి, ఈ లెసన్ మీరు ఎలా చూస్తున్నారు? బై యూజింగ్ యువర్ ఐస్ ఓన్లీ. నో, సో వీ కెన్ సీ, అన్నీ కూడా మనం చూడగలుగుతాం. వీ కెన్ సీ కలర్స్, షేప్స్, సైజెస్, వర్క్ అవుట్స్, whether the things are near or far, watch television and cinema and read. సో ఈ కళ్ళతో మనం చేసేది ఏంటి? డిఫరెంట్ కలర్స్ని చూస్తాం, డిఫరెంట్ షేప్స్ని చూస్తాము, వస్తువు ఏదైనా మనకి దగ్గరగా ఉందా, దూరంగా ఉన్నదా అనేది చూస్తాము, టీవీ చూస్తాము, విల్ గో టు వాచ్ సినిమా అండ్ మనం బుక్ తీసుకుని ఇలాగా చదువుతాము. ఆల్ దీస్ వీ కెన్ సీ ఓన్లీ అవర్ ఐస్ ఆర్ హెల్దీ. వీ కెన్ డూ వెన్ అవర్ ఐస్ ఆర్ హెల్దీ అండ్ పర్ఫెక్ట్. వీ కెన్ సీ అవర్ ఫ్రెండ్స్, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టీచర్స్ అండ్ ఆల్ అదర్ పీపుల్. ఇలా చూడడమే కాదు, మనుషుల్ని కూడా చూస్తాం. అంత అసోసియేట్ అటువంటి సొసైటీని అందరినీ కూడా మనము చూడగలుగుతాము. ఓకే, వీ కెన్ డూ మెనీ ఎక్స్పెరిమెంట్స్ విత్ ద థింగ్స్ విత్ అవర్ ఐస్. మన కళ్ళతో చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేస్తాము. There is another important use of eyes. ఇంకొక important use ఉంది eyes తో. What is that?
We can express feelings with our eyes. కళ్ళతో మన యొక్క భావనని కూడా తెలియజేయగలుగుతాం. See whether you have observed or not, so many they will laugh with their eyes only. కంటితోనే నవ్వుతారు వాడు ఈ అని అనకుండా just with the eyes they'll give a nice smile. And they can give the signs, come this side, go that side, like that. Okay, they will use this eyes. Our eyes fill with tears when we are sad or cry. కళ్ళలో నీళ్ళు ఎప్పుడు వస్తాయన్నా మనకి ఏదైనా మనం ఏడుస్తున్నా లేకపోతే మనకు ఒక బాధ కలిగినా at that time you can see the tears in your eyes. Okay, they start closing when we are sleepy. So when we are like this, our eyes will be open. When we are sleeping means the eyes will be closed like this. They will be closed. Okay, now here everyone turn the page. Next page. When you open your eyes in the morning, you see sunlight coming through the windows. See, for so many houses, sun rays will be fall into your rooms through the windows, no? So, లేస్తూనే సూర్యకిరణాలను చూడడం అనేది ఒక అద్భుతం అన్నమాట. ఆ సన్ రేస్ కూడా మనకి చాలా మంచిది. ఎర్లీ అవర్స్ లో ఉండేటువంటి సన్ రేస్ అప్ టు 7 లైక్ దట్, నో, విల్ హ్యావ్ సమ్ విటమిన్ డి ఇన్ దట్. అది గనక చూస్తే మన శరీరానికి, మన కంటికి, అసలు బాడీకి, హెల్త్ ఫిట్నెస్ కి కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అది చూడాలి కూడా. ఓకే, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ ఐస్? సి కలర్ ఆఫ్ యువర్ ఐస్, ఒక్కొక్కరికి ప్యూర్ వైట్ గా ఉంటాయి, కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ లో ఉంటాయి. కొంతమందికి ఇఫ్ దే హ్యావ్ ఎనీ లివర్ ప్రాబ్లమ్, నో, దే ఐస్ విల్ బీ ఇన్ ఎల్లో కలర్ లైక్ దట్. అండ్ సమ్ విల్ హ్యావ్ ద వాట్ ఈస్ ద స్క్వింట్ ఐస్, మెల్ల కళ్ళు అంటారు చూడండి, అవి ఉంటాయి. కొంతమందికి పిల్లి కళ్ళు ఉంటాయి. ఇలా డిఫరెంట్ కళ్ళు అనేవి ఉంటాయి. So eye problems. So here eye problems means how can we rectify the eye problem, children? ఇప్పుడు మామూలుగా చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఐ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది? బై సీయింగ్ ద బోర్డ్ ఆర్ బై రీడింగ్ ద బుక్. కొంతమందికి బోర్డ్కి దగ్గరగా ఉన్నా కూడా బోర్డ్ మీద అక్షరాలు సరిగా కనిపించవు, దూరంగా ఉన్న వాళ్ళకి కనిపించవు. సో అలాంటప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఇమీడియట్లీ. వై? బికాస్ they have some problem in their eye. While reading letters gaani blur ga unna, ilaga maska kanipinchina kuda they have to see. Okay, Ritu is 8 years old girl. Once her teacher noticed her blinking eyes to clear her vision. So Ritu anta 8 years anta, తను ఏం చేసింది, ఇలాగా ఇలా అనుకుంటూ ఇలాగా అంటుంది అనమాట. కళ్ళని ఇలా బ్లింక్ చేస్తుంది, ఇలా అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ టీచర్ అబ్జర్వ్ చేశారనమాట. షీ ఇన్ఫార్మ్ హర్ పేరెంట్స్ and advised them to take her to an eye doctor. So we teachers what we'll do, usually we'll observe each and every student. వాళ్ళ టీచర్ కూడా అలాగే అబ్జర్వ్ చేసి ఏం చేస్తారు, immediately she ran to her parents and she advised her, take her to a eye doctor. మీ అమ్మాయిని ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని ఒక అడ్వైస్ చేశారు. The doctor asked Ritu to wear a pair of spectacles. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ టెస్ట్ ఎలా అవుతుందన్న ఒక స్పెటికల్స్ ఇస్తారనమాట. అందులోని డిఫరెంట్ ఒక బాల్స్ లా ఉంటాయంట, అది గ్లాస్ బాల్స్ లా ఉంటాయి. అవి ఇలా డ్రాప్ చేస్తూ ఉంటారు. విజన్ ఎక్కడైతే క్లియర్ గా వస్తుందో దట్ స్పెక్ట్స్ దే విల్ రిఫర్ టు దట్ పర్టికులర్ గర్ల్. ఆ స్పెక్ట్స్ ని అక్కడ రిఫర్ చేస్తారు. Ritu's parents took her to an optician who made spectacles for her. So spectacles అనేవి రిటుకి వచ్చాయి. Ritu now wears spectacles. She can read the blackboard clearly. As soon as she kept the spectacles, now she is able to read the board clearly and she is able to write whatever written on the board. ఆ బోర్డు మీద ఏం రాశారో అవన్నీ చక్కగా తను రాయగలుగుతుంది. Some people cannot see things that are far away very clearly. బాగా దూరంగా ఉంటే కొంతమందికి అసలు అక్కడ ఏముందో కూడా అసలు ఏమీ కనిపించదు, అంత వైట్ గా ఉన్నట్టు అలాగా ఉంటుంది. So whereas some can only see things clearly at a distance. కొంచెం దూరంలో ఉన్న మాత్రమే చూడగలుగుతారు. People who can see things nearby but not the things that are far are near sighted. దగ్గరగా ఉన్నవి మాత్రమే కనబడతాయి, దూరంగా ఉన్నవి కనిపించవు. That they call them as near sightedness. వాళ్ళకి near sightedness అన్నమాట. Those who can see things in the distance well but not things close by are far sighted. దూరంగా ఉన్నవి కనబడతాయి, కొంచెం దగ్గరగా ఉన్నవి సరిగా కనిపించవు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫార్ సైటెడ్నెస్. ఓకే, బై వేరింగ్ రైట్ కైండ్ ఆఫ్ స్పెక్టికల్స్ దే కెన్ సీ క్లియర్లీ. సో పర్ఫెక్ట్ స్పెక్టికల్స్ కనుక వాళ్ళు వేర్ చేస్తే కనుక వాళ్ళు చక్కగా చూడగలుగుతారు. ఓకే, దిస్ ఆర్ దేర్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ హూ వేర్ గ్లాసెస్, నేమ్ దెమ్. సో యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్, నో చిల్డ్రన్. జస్ట్ ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ ఇన్ యువర్ క్లాస్ దోస్ ఆర్ వేరింగ్ ద స్పెక్టికల్స్, write their name in the given place here with good handwriting. Okay, as we grow old after the age of 40 years or more, our eyesight may need help. People have to wear spectacles or use contact lenses.
వన్స్ వీ రీచ్ 40 ఇయర్స్, ఒక 40 ఇయర్స్ అలాగా 38 వచ్చిందంటే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ చాలా మందికి స్పెక్టికల్స్ వస్తాయి. బికాస్ ఐస్ ఇంకా కొంచెం వీక్ అవుతాయి అనమాట. ద నర్వ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఐస్ విల్ బి లిటిల్ బిట్ వీక్. ఆ వీక్ అవడం వల్ల వాళ్ళందరికీ స్పెక్టికల్స్ వస్తాయి. In the next class, we will continue, children. And today, what you have to do is, in the first lesson, page number 11, answer the following questions. What is a nuclear family? How do you mean by paternal and maternal relatives? How do you help your parents and grandparents? These 3 question and answers, they are there in your workbook task. Okay, you have to read and write one time with clear handwriting. Give finger gap between word and a word. Thank you, children. We'll continue in the next class. Thank you.